రైట్, ప్రస్తుతానికి మనం హైదరాబాద్లోని గురుద్వారా దగ్గర ఉన్నాం. గురుద్వారా దగ్గర ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు సిక్కు సోదరులందరూ. ఎమర్జెన్సీ సినిమాను బ్యాన్ చేయాలి అంటూ, ఎమర్జెన్సీ సినిమాలో సిక్కులకు వ్యతిరేకంగా కొన్ని అంశాలు ఉన్నాయి, కొన్ని డైలాగులు కూడా ఉన్నాయి, వీటిని మేము ఖండిస్తున్నామంటూ కూడా వారు చెప్తున్నారు. అదేవిధంగా రన్అట్ కంగనా రన్అట్ ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీ పేరు, అట్లాగే ఈ పిక్చర్లో అసలు ఏంటంటారు, కంటెంట్ ఏంటి? See myself, Dr. K. Rajesh Kumar, South India JAC, member actually, we are co-convener. We are working with along with Professor Gali Vinod Kumar Garu and the All India Muslim, the Porat Samiti organization, Islamuddin sir. See, actually, definitely the Sikhs, the heroine especially, right now the member of parliament, the Kangana Ranaut has taken a wrong step to portray as Sikhs as a, anti-national. But see, there, if the Bollywood wants to produce any, the message to the entire people of India, it has to be factual in nature. But interpretation of the religion, interpretation of the people, illegal arbitrary, it is completely illegal arbitrary. Definitely, Bollywood has to be, we are making suspect that behind this Bollywood there is a BJP hand is also there, because as she is from the BJP Bharatiya Janata Party, member of parliament, these kind of attempts to grab the intention of the all Indians especially, it has to be stopped. Now the though it is not related to the our South India organizations, but now the six are culprated in future. It might be Telugu people, Kannada people, the Malayalam people, and Tamil people also. They might portray it like already the Narendra Modi has. During the campaign, they had make a sentimental issues with respect to Kachatiwa Island, etc., which is related between India and Sri Lanka. Now we this Bollywood and this central government has to ban these kind of films to protect especially all the communities, including South Indians, especially Telugu, Tamil, Malayalam, Kannada. So that's why we are conducting this protest. Thank you so much for this the cooperation. రైట్, ప్రస్తుతం మనతో పాటు మరి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు కూడా ఉన్నారు. మరి వారి యొక్క అభిప్రాయం కూడా చెప్దాం. రైట్ అండి, ఇప్పుడు సినిమాలో అసలు అభ్యంతరకరమైన సీన్స్ ఏంటంటారు? వాట్ ఆర్ ద సీన్స్ దట్ యు ఆర్ అపోజింగ్? యాక్చువల్గా సిక్కులు అనేవాళ్ళు నిజమైన దేశ మూలవాసులు. ఈ దేశ మూలవాసులైన సిక్కులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ ఇవాళ బాలీవుడ్ ఏదైతే ఉందో, బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రల ఫలితంగా వీళ్ళను దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం, ఒకవైపు ముస్లింలను టార్గెట్ చేస్తూ, మరొక వైపు సిక్కులను టార్గెట్ చేస్తూ, ఇప్పుడు క్రైస్తవులను కూడా టార్గెట్ చేస్తూ, ఏ మైనార్టీ వర్గాలు ఉన్నాయో ఈ మైనార్టీ వర్గాలంతా కూడా దేశద్రోహులు, మెజారిటీ వర్గాలు మాత్రం దేశభక్తులు. ఇది తప్పు. ఈ మైనార్టీలే దేశ మూలవాసులు. ఈ ఆర్యులు విదేశీయులు. ఎవరైతే ఈ బ్రాహ్మణులు వచ్చారో వాళ్ళంతా విదేశీయులు. వాళ్ళు ఈ దేశభక్తులు కాదు, దేశ మూలవాసులు కాదు. కాబట్టి సిక్కులు దేశభక్తులు, దేశ మూలవాసులు. ఈ వీళ్ళను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ క్రైస్తవులది, అలాగే ఇతరులది, ఇవాళ ద్రవిడులది, ముఖ్యంగా దక్షిణ భారతీయులది. ఈ దేశ మూలవాసులు ద్రవిడులు, దక్షిణ భారతీయులు. కాబట్టి మేము సిక్కులను కూడా ఈ దేశ మూలవాసులుగా పరిగణిస్తూ వాళ్ళని ఇవాళ మేము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశంలో ఆధిపత్య వర్గాలకు, వర్ణ వ్యవస్థకు, కుల వ్యవస్థకు, సమానత్వానికి సిక్కు మతం ఇలా అనేక మంది అమరులైనరు, త్యాగాలు చేసిండ్రు ఈ దేశం కోసం. ఇవాళ పంజాబ్ నిలబడ్డదంటే, ఈ దేశం నిలబడ్డదంటే పంజాబ్ సైనికుల వల్లనే. ఈ దేశంలో పంజాబ్ సైనికులు లేకపోతే ఈ దేశం ఇతర దేశాలకు ఇవాళ బానిసత్వంలోకి నెట్టబడేది. పంజాబ్ ఎవరైతే ఖలిస్తాన్ సిక్కులు ఉన్నారో, పంజాబ్ సిక్కులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇవాళ దేశభక్తులుగా ఉండి ఇవాళ ఆ సిక్కులంతా కూడా ఈ దేశాన్ని కాపాడారు. మరి ఇట్లాంటి దేశాన్ని కాపాడుతున్న వాళ్ళు రక్షకులుగా, దేశ రక్షకులుగా ఉన్న సిక్కులను ఇలా దేశద్రోహులుగా చిత్రీకరించే సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాను కంప్లీట్గా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. కంగనా రనౌత్, నీకు చెప్పు దెబ్బలు కొట్టారు, చెప్పు దెబ్బలు కొట్టినా కూడా నీకు బుద్ధి రాలేదు. ఇంకా చెప్పు దెబ్బలే కాదు, నిన్ను దేశద్రోహిగా ఇవాళ బహుజన సమాజం అంతా కూడా నీకు ముద్ర వేస్తుంది. ఈ ద్రవిడులు, దక్షిణ భారతీయులు, ఈ మొత్తం మైనార్టీలంతా కూడా నిన్ను దేశద్రోహిగా నీ సినిమాను అడుగడుగున అడ్డుకుంటాం. ఈ సినిమా ఎమర్జెన్సీ సినిమా ఏదైతే ఉందో, ఏ పైతాను ఏ సినిమా అయితే ఈ రకమైన విధానాలను చూపెడుతుందో, ఎమర్జెన్సీ కాలంలో సిక్కులను దేశద్రోహులుగా చిత్రీకరించిందో దాని ఎట్టి పరిస్థితుల్లో మేము ఇక్కడ ఆడనివ్వం. అడుగడుగున అడ్డుకొని తీర్థమని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా we are opposing Sikh religion as an anti-national
we are supporting the Sikhs are nationals. They are the Mool Nivasis, indigenous people of this country. They are only the protecting this country because major army are Sikh people only. All in Indian army Sikh people, they are protecting this nation. That is the reason why we will support the Sikh religion, Sikh people, their self-respect and their historical cultural life. So that is the aim of the South India political jog. So South India political jog is literally condemning the attitude, the dictator attitude, fascist attitude of this Kangana Ranaut and BJP and RSS. We will definitely oppose this type of emergency pictures, and we will condemn, and we will stop these pictures to release in our South India. Thank you very much giving this opportunity. రైట్, గాలి వినోద్ కుమార్ గారు తమ యొక్క అభిప్రాయం చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి AIMRBS నాయకులు ఇస్లాముద్దీన్ భాయ్ మనతో పాటు ఉన్నారు. వారి యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ సినిమాను అసలు బ్యాన్ చేయాల్సిన అవసరం ఏంటంటారా? పాయింట్స్ అనేది ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేయండి. ముందుగా బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఏదైతే భారతదేశంలో విడగొట్టు పాలించు అనే బ్రిటిష్ పాలన ఏ విధంగా అయితే ఉందో అదే ధోరణి ఇప్పుడు మన భారతదేశంలో జరుగుతుంది. గతంలో మనం చూసాం, ఎలక్షన్ కన్నా ముందు రజాకార్ సినిమా తీసుకొచ్చి ఇక్కడ ముస్లింలను, హిందువులను, క్రిస్టియన్లను, సిక్కులను విడదీసి పాలించాలనే ఆలోచన చేస్తున్నారు. కానీ నేను కంగనా రనౌత్కు ఒకటే హెచ్చరిస్తున్నా, నువ్వు కానీ నీ కుటుంబం కానీ దేశంలో ఎప్పుడైతే స్వతంత్ర కోసం పోరాటం చేసిండ్రో అప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఉన్నారని ఇక్కడ నుంచి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇప్పుడు ఇక్కడ దేశంలో ఎక్కువ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారంటే అది సిక్కులు, ముస్లింలే. మీరు కావాలంటే ఎక్కడైతే ఢిల్లీలో ఇండియా గేట్ ఉందో అక్కడ పేర్లు పోయి చూడండి, ఎక్కువ శాతం పేర్లు ముస్లింలది, సిక్కులదే ఉంటాయి. కానీ ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏదైతే కంగనా రనౌత్ వాళ్ళు లాంటి వాళ్ళు ముంగట తీసుకొచ్చి ఈ సినిమాల పేర్లతోటి హిందువుల ముస్లింల మధ్య, సిక్కుల ముస్లింల మధ్య, సిక్కుల హిందువుల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు. కానీ భారతదేశం ఇప్పుడు ఏకం అవ్వడానికి సిద్ధంగా ఉంది. దాదాపు మొన్న ఎలక్షన్లను మీకు చూపెట్టారు. ఏదైతే మీరు అప్కే బార్ 400 పార్ అన్నారు కదా, 400 పార్ కాదు, ఇంకా మీకు ఒకటి కూడా రాకుండా ఇప్పుడు దేశంలో ఉన్న ప్రజలు ఏకమవుతున్నాం. ఖచ్చితంగా ఇసుంటి సినిమాలు తీస్తే కంగనా రనౌత్ హెచ్చరిస్తూ ఉన్నాం, ఇసుంటి సినిమాలను గింత తీస్తే మేము వదిలిపెట్టమని ఇక్కడ నుంచి ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి, సౌత్ ఇండియా జాక్ హెచ్చరిస్తూ ఉంటూ, అదేవిధంగా నేను పార్లమెంట్లో స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, కంగనా రనౌత్ ఏదైతే ఎంపీ ఉన్నదో ఆమెకు రిజెక్ట్ చేసి ఆమె క్యాన్సల్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ, సిక్కులతోటి మేము ముస్లింలు ఎప్పుడు కలిసే ఉంటాం, సిక్కుల మీద ఏమైనా వస్తే మేము వదిలేయమని ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం. అయితే తమ యొక్క అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. अब ये 1975 में इंदिरा जी इमरजेंसी लाए थे, लेकिन ये पिक्चर में क्या है 1984 का दिखा रहा है, इसमें इंदिरा गांधी को मारे सो, और जो हमारे बिनरन वाले उनका बता रहा है, ये बहुत गलत है. ఎమర్జెన్సీ మూవీ వాళ్ళతో ఎమర్జెన్సీ మూవీ బతానా. మొత్తంగా మనం చూసినట్లయితే ఈ ఎమర్జెన్సీ పిక్చర్ గురించి పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హైదరాబాద్ నడిబొడ్లో ఉన్న గురుద్వార్ దగ్గర కూడా సిక్కు సోదరులు తమ యొక్క అభిప్రాయాన్ని ఘంటాపథంగా చెప్పడం జరుగుతుంది. ఈ సినిమాని బ్యాన్ చేయాల్సిందిగా, అదేవిధంగా పార్లమెంట్ మెంబర్గా ఉన్న ఎవరైతే రంగనా కనౌట్ ఉన్నారో సో వారిని కూడా మరి ఈ పిక్చర్లో ఎందుకు యాక్ట్ చేశారంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఈ సినిమాని పూర్తిగా ఆడనీయకుండా మేము చేసింది కూడా ముందుకు వెళ్తామని చెప్తున్నారు. దేశ స్వాతంత్రంలో మేము ఉన్నాం, సో మరి ఇప్పుడు ఈ వ్యాఖ్యలు మా మీద చేయడం ఎంతవరకు కరెక్ట్, దీని మీద ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలి అంటూ సిక్ సోదరులు చెప్తున్నమాట. ఎమర్జెన్సీ సినిమాను సిక్కులు దేశద్రోహులు కాదు, సిక్కులు దేశద్రోహులు కాదు, కంగనా రనౌత్